ఓం శ్రీ వారాహిదేవి నమః. అందరికి నమస్కారం అండి. మనకి ఇంకా వారాహి నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయండి. మనకి జూలై 15వ తేదీ నుండి అనగా బుధవారం నుండే వారాహిదేవి నవరాత్రులు, ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అండి. అయితే ఈ నవరాత్రులు మొదటి రోజు పూజ ఎలా చేసుకోవాలి, కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంకా ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఇంకా అమ్మవారిని ఈరోజు ఏ అలంకారంలో పూజించాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా ఈ నవరాత్రులకు సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా మీ అందరికీ వారాహిదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఆ తల్లి చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వారాహిదేవి శుభాకాంక్షలు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి. ఈ 2026 సంవత్సరం జూలై 15వ తేదీ అనగా బుధవారం నుండి 2026 సంవత్సరం జూలై 23వ తేదీ వరకు మనకి వారాహిదేవి గుప్త నవరాత్రులు అండి. ఈసారి మనకి అమ్మవారికి పూజ ఎప్పుడు చేసుకోవాలో అన్ని విషయాలు తెలియజేస్తాను. వరాల కురిపించే తల్లే వారాహిదేవి అని అంటారండి. ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నా సరే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని పూజించడం వల్ల మన కోరికలు అభిష్టాలు అన్నీ తప్పకుండా కూడా నెరవేరుతాయండి. ఎలాంటి ముఖ్యంగా కోర్టు సమస్యలు కానివ్వండి, శత్రు సమస్యలు కానివ్వండి, ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇంట్లో గొడవలు ఉంటున్నా, అప్పుల బాధలు ఉంటున్నా, ఇలాంటివన్నీ సమస్యలు కూడా ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా కూడా ఈ 9 రోజులు పూజ చేసుకుంటే కనుక ఆ తల్లి మనకి ఒక దారి అనేది చూపిస్తుందండి. ఆ సమస్యలన్నీ తగ్గుముఖం అయితే పడతాయి. నా పూర్తి నమ్మకంతో అయితే ఈ విషయం తెలియజేస్తున్నా అండి. నవరాత్రులు 9 రోజులు కూడా ఏ సమస్య ఉన్నా సరే ఆ తల్లిని మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. నవరాత్రులు అంటేనే అద్భుతమైన రోజులండి. నవరాత్రుల్లో అమ్మవారి శక్తి సంపూర్ణంగా ఉంటుందంటారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులని అస్సలు మిస్ చేసుకోకుండా ఈ పూజ అయితే చేసుకోండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైనా అమ్మవారికి పూజ చేసుకోండి. మీకు ఒక్కరోజే కుదిరిందా ఆ ఒక్కరోజైన తల్లి ఆ తల్లికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఒకవేళ 3 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, లేదా 9 రోజులు కానివ్వండి, మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి. అయితే ఈ నవరాత్రులలో మన పూజ ఎప్పుడు ప్రారంభించాలి, ముందుగా మనకి పాడ్యమి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాను. పాడ్యమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 14వ తేదీ మంగళవారం సాయంత్రం 4:08 ప్రారంభమయ్యి జూలై 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:15 వరకు ఉంటుందండి పాడ్యమి తిథి. ఎవరైతే కలశం అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 15వ తేదీ ఉదయం పూట అంటే మనం బ్రహ్మముహూర్తంలోనే ఈ పూజ నిర్వహించుకోవాలండి. వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయం పూట చేసుకునే వాళ్ళైతే బ్రహ్మముహూర్తంలోను, సాయంత్రం వేళలో చేసుకోవాలైతే సూర్యాస్తమైన తర్వాత ఈ పూజ చేసుకోవాలండి. ఒకవేళ ఉదయం మనకి కుదరదు అనుకునే వాళ్ళు సాయంత్రం పూట చేసుకోవాలనుకుంటే ఎవరైతే పీఠం కానీ కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళు సాయంత్రం వేళ చేసుకునే వాళ్ళైతే 14వ తేదీ సాయంత్రం అయితే ప్రారంభించుకోవచ్చండి. కానీ 14వ తేదీ అనేది అమావాస్యతో కూడింది కాబట్టి ఒకవేళ 14, 15 చేసుకోవచ్చు. అంటే 15వ తేదీ సాయంత్రం వచ్చి మనకి విద్యా తిథి అయితే వస్తుందండి. పాడ్యమి రోజున మొదటి రోజుగా పరిగణిస్తాం కాబట్టి ఈరోజు ఉదయం పూట అంటే ఉదయం తెల్లవారుజామున 5:30 లోపు అయితే కలశం కానివ్వండి, అఖండ దీపం కానివ్వండి, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళందరూ 15వ తేదీ ఉదయం పూట అయితే చేసుకోండి, అంటే బ్రహ్మముహూర్తంలో అయితే చేసుకోండి. లేదు అనుకుంటే మనం 14వ తేదీ సాయంత్రమే ఈ పూజా కార్యక్రమాలన్నీ మనం ప్రారంభించుకోవచ్చు. ఇష్టం అండి. మీరు ఉదయం చేసుకోగలిగితే ఉదయం చేసుకోండి, లేదా సాయంత్రం వేళలో చేసుకోవాలనుకుంటే సాయంత్రం చేసుకోండి. రోజు అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజించుకునేవారు శైలపుత్రిగాను, అష్టమాతృక రూపంలో పూజించుకునేవారు ఇంద్రాణీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించుకునేవారు ఉన్మత వారాహిదేవిగాను పూజిస్తారండి. ఇంకా ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పాల పాయసము, పొంగలి. ఒకవేళ మేము ఇవేమీ చేయలేమనుకునే వాళ్ళు అమ్మవారికి బెల్లం పానకమైన నైవేద్యం అయితే పెట్టవచ్చు, లేదా మన దగ్గర ఫ్రూట్స్ ఏ ఉంటే ఆ ఫ్రూట్స్ అయినా మనం అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవచ్చు అండి. అయితే ఈ పూజ కోసం మనకి అమ్మవారి ఫోటో లేదు అనుకుంటే ఎలా అనుకుంటే మీరు పెట్టుకోవాలనుకుంటే అమ్మవారి ఫోటో అయితే తెచ్చుకొని ఈ పూజను చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మీ దగ్గర అమ్మవారి
అమ్మవారి రూపాల్లో ఏ అవతారంలో ఫోటో ఉన్నా, అంటే లక్ష్మీదేవి కానివ్వండి, కాళికాదేవి కానివ్వండి, లలితాదేవి కానివ్వండి, ఇలాంటి ఏ రూపంలో మీ దగ్గర ఫోటో ఉంటే ఆ ఫోటోనైనా పెట్టుకొని మన ఇంట్లో ఈ నవరాత్రుల పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ పూజ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేని చేసుకోవచ్చు, లేదా మన పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, అక్కడ మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామంటే మనం దీపం వెలిగించుకొని ఎలాగైతే దీప నైవేద్యాలు చూపిస్తామో అలా నిత్య పూజలాగైనా చేసుకోవచ్చండి. లేదా ఇలా సపరేట్ పీఠం ఏర్పాటు చేసేలా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైతే చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి అమ్మవారి ఫోటో లేదు అనుకుంటే కూడా మనం పసుపుతో అమ్మవారిని పసుపు ముద్దతో అమ్మవారిగా చేసుకొని దానికి బొట్టు పెట్టుకొని మనం అమ్మవారిగా భావించి ఆహ్వానం అయితే పలకాలండి. ఇలాగైనా మనం నవరాత్రులు చేసుకోవచ్చు. మనం నవరాత్రులు చేసుకోవాలనే సంకల్పం అయితే ఉండాలండి. మనం ఏ విధంగా అయినా సరే ఆ అమ్మవారికి పూజించుకోవచ్చు. ఆ దీపం జ్యోతిలో అయినా సరే అమ్మవారిని భావించి ఆ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ముందుగా దీపం వెలిగించుకొని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ పూజా మందిరంలో అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకాలు కూడా పెట్టుకున్నాను. మీరు ఇవేమీ చేయలేమనుకున్నా కానీ ఒక్క చిన్న అమ్మవారి ఫోటో పెట్టుకొని దీపం వెలిగించుకొని అమ్మవారికి నమస్కరించినా చాలండి, అమ్మవారు ఆనందపడతారు. మనం ఎట్లా చేసామో అలా చేసామని కాదండి, మనం భక్తితో మనస్ఫూర్తిగా ఆ తల్లిని కొల్చామనేదే మనకి ముఖ్యము. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మనం నిష్టగా ఆ తల్లికి పూజ చేసుకోవాలని గణపతికి ముందుగా నమస్కారం చేసుకొని గణపతి దగ్గర ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. తర్వాత తాంబూలం అయితే సమర్పించాలండి. ఈ విధంగా ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. ఎవరైతే కలశం పెట్టుకోవాలనుకుంటే కలశం అయితే పెట్టుకోవచ్చండి ఈరోజు. లేదా అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండూ లేకుండా కూడా పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ కలశం పెట్టుకుంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కలశం అనేది పెట్టుకొని పూజ అయితే నిర్వహించుకోవాలి. లేదు అనుకుంటే ఇలా కలశం లేకుండా చేసుకోవచ్చు. ఇలా విధంగా మనం ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాత వారాహి తల్లికి పూజ అయితే చేసుకోవాలండి. వారాహి అమ్మవారి దగ్గర మనం కొన్ని అక్షంతలు వేసి లేదా పూలు వేసి అమ్మవారికి నమస్కరించుకొని ఆహ్వానం అయితే పలకాలి. ఈ 9 రోజులు కూడా తల్లి నీకు నిష్టగా పూజ చేసుకునేలా చూడు అని ఆ తల్లికైతే పూజ అయితే చేసుకోవాలి. మీకు వస్తే అమ్మకి షోడోపచారాలతో పూజ అయితే చేసుకోండి. లేకపోతే పంచోపచారాలైనా ఆ తల్లికి పూజ అయితే చేసుకోవచ్చండి. పంచోపచారాలు అంటే ధూపం దీపం నైవేద్యం హారతి తాంబూలం సమర్పించాలి. ఇలాగైనా మనం పూజ అయితే చేసుకోవచ్చు. మీకు అమ్మవారి స్తోత్రాలు వస్తే చదువుకుంటా అమ్మవారి కుంకుమలతో కానీ పుష్పాలతో కానీ పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ ఏం చదవడం రాదు అనుకునే వాళ్ళు ఓం వారాహిదేవియే నమః అనుకుంటా కూడా ఆ తల్లికి పుష్పాలతో కానీ మనం అక్షింతలతో కానీ కుంకుమతో కానీ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. నేను ఇక్కడ కుంకుమతో పూజ చేసుకుంటున్నా, పుష్పాలతో పూజ అయితే నిర్వహించుకుంటున్నా అండి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి ప్రతిరోజు కూడా అమ్మవారి 12 నామాలు అనేది ఉంటాయండి. అవి ప్రధానమైన 12 నామాలు. అవైతే కూడా చదువుకుంటూ కుంకుమతో అమ్మకు అర్చిస్తా పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు కుంకుమతో చేయలేకపోయినా మన ఫ్లవర్స్తో అయినా సరే అమ్మవారి నామాలు చదువుకుంటా పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా వారాహిదేవి అష్టోత్తరాలు వారాహి సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటా కానీ వింటా కానీ ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఇవేమీ చదవలేము, మాకేం నోరు తిరగట్లేదు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా ఓం వారాహిదేవే నమః అనుకుంటా కూడా ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి నైవేద్యంగా ఈరోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కో రకం నైవేద్యం అయితే సమర్పిస్తారండి. మీరు అవి సమర్పించగలిగితే సమర్పించండి. ఒకవేళ ఇవేమీ మేము పెట్టలేము అనుకుంటే చేయలేము అనుకుంటే బెల్లం పానకం అన్నా చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. లేదా ఇది కూడా మాకు చేయడం కుదరదంటే మీ దగ్గర ఏ పండ్లు అయితే అవైలబుల్గా ఉంటాయో అంటే ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ అయినా సరే అమ్మవారికి సమర్పించి ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. లేదా శనక్కాయలు కానివ్వండి క్యారెట్ కానివ్వండి ఇలా భూమిలో పండిన ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టవచ్చు. ఇంకా దానిమ్మ పండు కూడా పెట్టవచ్చండి.
పూజ చేసిన తర్వాత ఆ కుంకుమని ఏం చేయాలంటే ఆ కుంకుమని మన నుదుటినైతే ధరించాలండి. ఇంకా పసుపు కొమ్ముల మాల ఇలాంటివి వేస్తే అలాంటివి కూడా అమ్మవారికి సమర్పించవచ్చండి. ఇంకా ఈరోజు ఎరుపు రంగు పుష్పాలు ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా శాకాన్నం అయితే తీసుకోవాలి. ఇంకా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఇంకా అమ్మ నామస్మరణ మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే కలశం అఖండ దీపం పెట్టుకుంటున్నారో వాళ్ళైతే నేలపైనే పడుకోవాలి. కాళ్ళకి చెప్పులన్నీ ధరించకూడదండి. కలశం అఖండ దీపం పెట్టుకుంటే చాలా నియమాలు అయితే పాటించాలండి. అవన్నీ పాటించగలము అనుకుంటే కలశం అఖండ దీపం అన్న పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పూజ చేసిన మధ్యలో మనకి ఏమన్నా ఆటంకాలు వచ్చినాయి అనుకోండి, మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేసుకోండి. తర్వాత పూజని మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత ఈ పూజ అనేది కంటిన్యూ చేయవచ్చు. లేదు మాకెవరు చేసేవాళ్ళు లేదు అనుకుంటే ఎవరినైనా పిలిపించి అమ్మవారి పూజా పీఠం అయితే కదిలించండి. తర్వాత వాటన్నిటిని ఒక చోట అయితే పెట్టించండి. తర్వాత మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఈ పూజ అనేది కంటిన్యూ చేయొచ్చు. మేము ఫస్ట్ రోజు కలశం పెట్టుకోలేదండి, అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకోలేదు, తర్వాత రోజు నుండి చేసుకుంటాము, అలా చేసుకోవచ్చండి. తర్వాత రోజైనా అంటే మీకు పీరియడ్స్ వచ్చి ఏమైనా అడ్డంకాలు వచ్చి చేయలేకపోయామనుకుంటే కనుక మనం తర్వాత రోజైనా సరే కలశం అఖండ దీపం పెట్టుకొని పీఠం ఏర్పాటు చేసుకొని ఆ తల్లికి పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ధూపం అనేది ఖచ్చితంగా వేయాలండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. అమ్మవారికి ధూపం అయితే చూపించండి. ఇంకా తర్వాత నారికేలం సమర్పించి కర్పూర హారతిని ఇచ్చి ఈరోజు పూజ అయితే పూర్తి చేయాలండి. నారికేలం కంపల్సరీ సమర్పించాలంటే మీరు ఫస్ట్ రోజు చేసుకుంటున్నారు కాబట్టి సమర్పించండి. లేకపోయినా కొబ్బరికాయ లేకపోయినా పూజ అయితే చేసుకోండి. ఈ వారాహి నవరాత్రులు అనేది గోప్యంగా చేసుకోవాలంటే అంటే అందరికీ చెప్పుకుంటా మేము ఏం చేసుకుంటున్నాము అని చెప్పరండి. గోప్యంగా గుప్తంగా అయితే చేసుకుంటారు. అందుకే దీన్ని ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అయితే అంటారు. మీకు సాధ్యమైన వరకు గోప్యంగా అయితే ఉంచుకొని మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటున్నామని చెప్పుకుంటా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ విధంగా మొదటి రోజున మీరు పూజ అయితే నిర్వహించుకోండి. ఇంకా ఈ పూజకి సంబంధించి ఏమన్నా సందేహాలు అనిపిస్తే మీకు నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇంకా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా తలస్నానం చేయాలంటే మొదటి రోజు అయితే తలస్నానం చేయండి. మీకు ఆరోగ్యరీత్యా బాగుంది అనుకుంటే ప్రతిరోజు తలస్నానం చేయండి. లేకపోతే కంఠస్నానం చేసైనా ఈ నవరాత్రుల పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకేమన్నా సందేహాలు ఉంటే నేను వారాహి నవరాత్రులకు సంబంధించిన పూజ డౌట్స్ గురించి ఒక వీడియో అయితే పెట్టారండి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మ్యాక్సిమం మీకున్న డౌట్స్ వాటికి ఆ వీడియోలు అయితే కవర్ అయిపోతాయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి మీ అందరికీ ఆషాఢ గుప్త వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోండి. ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.